గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా డీటీపీకి వెళ్తానని చెప్పేసి. ఇప్పుడు డీటీపీకి అయితే వెళ్తున్నా. లాస్ట్ వ్లాగ్లోనే ఈ డీటీపీకి వెళ్ళేది కూడా యాడ్ చేస్తే అయ్యును, బట్ ఎందుకు యాడ్ చేయట్లేదు అనేసి అంటే డ్యూరేషన్ చాలా తక్కువలో ఎండ్ చేద్దామని వీడియో. అంటే 8 minutes లేదంటే 10 minutesలో ఎండ్ చేద్దామనేసి అనుకొని, అందుకని అంత తక్కువలో పెట్టాను అనమాట. అండ్ అందుకోసం అనేసి మరీ ఎక్కువగా పెట్టామనేసి అనుకో ఏమవుతుంది చెప్పాలా, ఎవరు చూడరు, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు అనమాట. వ్లాగ్స్ కదా, తక్కువ టైంలో ఎండ్ అయిపోయావనేసి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఏముంది ఏంటి లేదన్న విషయం కూడా తెలిసిపోద్ది. ఒకవేళ మరీ అంత ఇంపార్టెంట్ అయితే మరీ అంత లెంత్ పెట్టినా పర్లేదనమాట. సో ఓకే, ఇప్పుడైతే డీటీపీకి వెళ్ళడానికి నేనైతే బయలుదేరాను. వెళ్దాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఈ బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మనకి కంటెంట్ వస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఎక్సర్సైజెస్ కూడా, అదే వాకింగ్ అవుతుంది. ఎక్సర్సైజెస్ అవ్వవు కానీ వాకింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం బయట. నాకు అది ఇష్టం. అందుకనేసి నడుచుకుని వెళ్ళడానికి నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఇది చూడండి, నేను వెళ్తుంటే నా వెనకాల వస్తున్నాయి ఇంక. అది కూడా ఈ చెట్టు చూస్తారా, కొన్ని సంవత్సరాల దగ్గర ఇది ఒక 50 సంవత్సరాలు అయిపోయిందని చెప్పారు చిన్న ముసలాయన. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే 80% అయిపోయినలాగే కనిపిస్తుంది. పైన వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇంకా సేఫ్టీ బెల్ట్ వేసుకుని ఉన్నాడు చూసారా. ఇదిగో ఇక్కడ ఈ పైన కూర్చొని ఉన్నాడు ఆయన. ఇంత రోడ్లోకి వచ్చాము, ఇంకా వ్యాగ్నర్ వెళ్తూ ఉంది. గాయస్, రిక్షా చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేస్తున్నాడు ఆయన, అన్నీ పెట్టేసి. భలే ఉంది కదా. అందుకనే అంటాను నేను, నడుచుకొని వస్తే మంచి కంటెంట్ వస్తుంది. అంటే సడన్గా ఏమైనా జరిగాయని అంటే అవి చూపించవచ్చు, ఇంకా బాగుంటుంది నడుచుకుని వెళ్తాను. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం దగ్గరికి. ఇంకొక 2 minutesలో వెళ్ళిపోతాం. చూపిస్తాను చూడండి, గేట్ వచ్చింది ఇంకా. అదిగో అది కనిపిస్తుంది కదా, అదే గేట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళాలి. ఇదిగో అక్కడికి వెళ్ళాలి. ఇదిగో గేట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం అలాగా లోపలికి వెళ్తే జనాలు ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి ఈ ఏరియాలో అయితే ఇదే బెస్ట్ ప్లేస్. డీటీపీ ఈవినింగ్ అయితే చాలామంది వస్తూ ఉంటారు. సండే అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు అనమాట. పరిచయం కూడా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే అస్సామీ లాంగ్వేజ్ రావాలి, నాకైతే రాదు కదా. ఇదైతే రివర్ వ్యూ. ఇదిగో ఇదంతా రివర్. ఇంతకుముందు నా వ్లాగ్స్ కనుక మీరు చూసుంటే ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు రివర్ని. అండ్ ఇక్కడ ఒక జిమ్నాస్టిక్ సెంటర్ కూడా ఉంది. ఇదిగో వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఇదిగో ఈవినింగ్ టైంలో కనిపిస్తుందా. ఇప్పుడు లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తా. ఇక్కడ అంటే అక్కడ ఉన్నారు కదా జనాలు, అక్కడ రివర్ దగ్గరికి వెళ్ళి రివర్ వ్యూ చూస్తారనమాట. ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ, ఏదైనా జరిగితే వెంటనే వెళ్తారు అక్కడికి. ఇంకా అంటే మరి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఎక్స్ప్లోర్ చేసింది చాలాసార్లు. ఏదైనా బోర్ కొడితే లేదంటే టైంపాస్ కాకపోయినా ఇటువైపే వస్తూ ఉంటాను తిరగడానికి ఎక్కువ. మీకు ఇక్కడ యాక్టివిటీస్ చూపించాలా, అంటే ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారు అనేది. అని చూడండి, ఇక్కడ కర్రలన్నీ పెడుతున్నారు, అవన్నీ అమ్మడానికే కర్రలన్నీ. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నది చూసారా, చాలా ఎండిపోయింది ఇంకా. ఇదిగో వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా, ఇవన్నీ అమ్మడానికే కర్రలు. ఇక్కడ బోర్ చూసారు ఎలా ఉందో, ఇలాంటి బోర్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఇక్కడ చేపలు పడుతూ ఉన్నారు. తెలీదు ఏ పడ్డాయో పడలేదో కానీ అతను తీసాడు ఇంకా కవర్ ఏదో. ఈ అబ్బాయి ఇతను చూడండి, తినుకుంటూ టైంపాస్ చేసుకుంటూ చేపలు పడుతున్నాడు. ఇంకా బెస్ట్ ఫుటేజ్ ఇదే, నది దగ్గర సైకిల్ ఎవరైనా తొక్కుతుంటే ఇంకా బాగుంటుంది. ఈ అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఇంకా దొరికింది అనుకుంటా చేప. చూడండి వీళ్ళు అస్సలు సౌండ్ కూడా చేయరు, ఇంకా సైలెంట్గా ఉన్నారు, ఇంకా చప్పుడు చేయకుండా. చూడండి ఇంకా పైన ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, దానిపై నుంచి ఇప్పుడు మనం వచ్చాము. ఇంకా వీళ్ళ యాక్టివిటీస్ ఏంటంటే ఈ కర్రలు ఇది చేసి, నెక్స్ట్ ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా,
ఇదిగో ఇక్కడ ఈ మట్టి కనిపిస్తుంది కదా, మట్టితో కుండలు ఇవన్నీ రెడీ చేస్తారు. ఇంకా కుండలన్నీ రెడీ చేసి అమ్ముతారు. ఇలాంటివి మట్టితో చేసినవన్నీ కూడాను దీంతో ఇలా రెడీ చేసి అమ్ముతారు అనమాట. ఇంకా కుండలు చాలా రకాలు చేస్తారు, దీపాలు అన్నీ చేస్తారు. ఇక్కడ చూసారా కర్రలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇంకా అవన్నీ అమ్మడానికే కొంచెం దూరం పట్టుకెళ్ళి బజార్కి పట్టుకెళ్ళి అమ్మేస్తారు. అయిపోయింది. ఇక్కడ ఒక పడవ మునిగిపోయింది, చూపిస్తా చూడండి. ఇదిగో దీనికి ఇంకా కట్టేసి ఉంచున్నారు, ఎటు వెళ్ళకూడదని. కనిపిస్తుంది కదా చైన్ కంప్లీట్గా. ఇది నేను మీకు ఒకటి చూపించిన, జస్ట్ చూడండి. అక్కడ బ్యాక్ సైడ్ కార్నర్లో అక్కడ గర్ల్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏంటనేసి అంటే దగ్గర హాఫ్ అన్ అవర్ అయింది, రీల్స్ 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 అని బుర్ర తింటున్నారు. ఇంకా ఇక్కడ అలా ప్రశాంతంగా కూర్చుందామని వస్తే ప్రశాంతంగా కూర్చోడానికి కూడా లేదు. ఇంకా అటు నుంచి చల్లని గాలి, ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఇటు సైడ్ సన్సెట్ అవుతుంది పూర్తిగా. వాళ్ళంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అదిగో ఎందుకని అన్నానంటే చాలాసేపు అయింది, కేవలం ఓన్లీ రీల్స్ కోసమనే మాట్లాడుతున్నారు. ఇంకా అబ్బో వాళ్ళు ఇప్పుడే మూవ్ అయ్యారండి. ఇదిగో ఇలా ఉంది ఈవినింగ్ వ్యూ అయితే ఇక్కడ. అండ్ వీళ్ళిదిగో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఓకే గాయస్, ఈ వ్లాగ్ని ఎంజాయ్మెంట్తో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే.